రూపాయి ఖర్చు లేకుండా ఇంటి దగ్గరే ఉండి బ్రెస్ట్లో ఏ ప్రాబ్లం వచ్చినా డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఎట్లాగో చూద్దాం. హాయ్, నేను డాక్టర్ శాలిని, బ్రెస్ట్ సర్జన్ ఫ్రమ్ వైజాగ్. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. ఇంట్లోనే ఉండి ఈజీగా దీన్ని మీరే టెస్ట్ చేసుకోవచ్చు. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు చేసుకోవాలి? సో ద బెస్ట్ టైమ్ ఫర్ BSE ఈజ్ ఆఫ్టర్ 5 days ఆఫ్ ఎ పీరియడ్. సో 5 to 10 days మధ్య బ్రెస్ట్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. సో ఎటువంటి లంప్స్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా మీకు చేతులకి డిటెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టెప్ 1, అద్దం ముందు నించొని చేతులు పైకెత్తి ఏమైనా స్కిన్ చేంజెస్ లేదా డింపుల్స్ లేదా ఏదైనా ఫుల్నెస్ బ్రెస్ట్లో ఉందేమో చెక్ చేసుకోవాలి. స్టెప్ 2, స్ట్రైట్గా నించొని ఒక హ్యాండ్తో ఆపోజిట్ బ్రెస్ట్ని, సపోజ్ లెఫ్ట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకుంటే రైట్ హ్యాండ్తో సర్క్యులర్ మోషన్లో బ్రెస్ట్ని టచ్ చేసి చూసుకోవాలి. ఏమైనా లంప్స్ ఉంటే ఈజీగా తెలుస్తుంది. సో ఇలా స్క్వీజ్ చేసి చూస్తే బ్రెస్ట్లో ఉన్న ప్రతి టిష్యూ కూడా లంప్ లాగే ఫీల్ అవుతారు. సో అట్లా కాకుండా ఇట్లా సర్క్యులర్ మోషన్లో టచ్ చేసి చూసుకోవాలి. స్టెప్ 3, బ్రెస్ట్ పాల్పేషన్ లేదా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆర్మ్ పిట్స్ అంటే చంకల్లో కూడా ఏమైనా గడ్డలు ఉన్నాయా అనేది చెక్ చేసి చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం మీ యొక్క నిప్పుల్స్ నుంచి ఏదైనా బ్లడ్ డిశ్చార్జ్ వచ్చినా, గ్రీనిష్ డిశ్చార్జ్ వచ్చినా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ రెడ్నెస్ అండ్ నిప్పుల్ రిట్రాక్షన్ అంటే లోపలికి వెళ్ళిపోయినా కూడా నిప్పుల్స్, ఇదొక రెడ్ ఫ్లాగ్ సైన్. ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.